అనంతపురం జిల్లా మడకశిరలో చంద్రన్న పసుపు కుంకుమ ప్రదానం కార్యక్రమంలో సీఎం మాట్లాడుతున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తయారు చేస్తే చిన్న గ్రామాలకు 10,000, దానికంటే పెద్దవైతే 20,000, 25,000, దానికంటే పెద్దవైతే 50,000, దానికంటే పెద్ద గ్రామం అయితే ₹1,00,000 చొప్పున అదనంగా కూడా ఇన్సెంటివ్ ఇస్తున్నాను. దీనికి ఒక 70-80 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి బాధపడకూడదని భారతదేశంలో ఎవ్వరూ తీసుకోని విధంగా ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం. దీన్ని మీరు సద్వినియోగం చేయాలి. ఇది జరిగితే ఒక్క నెల, డిసెంబర్ నెల, నిన్న మొదటి తారీఖు, ఈరోజు 2వ తారీఖు, మనకుండే వెసులుబాటు చిన్న చిన్న డబ్బులన్నీ కూడా ఉపయోగించుకోవాలి. ఎంత డబ్బులు వీలైతే అంత నగదు కూడా తెప్పిస్తాం. అదే సమయంలో డబ్బులు లేదని దిగులు పడిపోయి అసలు ఏ కార్యక్రమం చేయకపోతే నష్టపోయేది మనమే. వ్యక్తులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, అదే మన రాష్ట్రం కావచ్చు, పూర్తిగా నష్టపోతాం. దీనికి ఒకే మార్గం, ఆ మార్గం నగదు రహిత లావాదేవీలు. అది ఎక్కడికక్కడ నేర్పించడానికి ప్రోత్సాహాలు ఇచ్చి నేను ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు మీ చేతల్లో ఉంది. ఈ నెల అయిపోతానే 2017 సంవత్సరంలో అందరూ కూడా నగదు రహిత లావాదేవీలకు అలవాటు అయిపోవాలి. ఒక ఫోను, ఒక కార్డు ఉంటే చాలు, చిల్లర డబ్బులు కొద్దిగా ఉంటే చాలు. ఫోన్, మామూలు ఫోన్ కూడా మనకు వస్తుంది, స్మార్ట్ ఫోనే కాదు, మామూలు ఫోన్ మనకు వస్తుంది. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున తయారు చేస్తాను. మీకు శిక్షణ కార్యక్రమాలు పెడతాను. దీనివల్ల మీరు కమిషన్లు కూడా ఇచ్చే పని లేకుండా సర్వీస్ ఛార్జెస్ లేకుండా మామూలుగా డబ్బుల కంటే ఈ యొక్క లావాదేవీల్లో ఇంకా మెరుగైన విధానం తీసుకొస్తాం. ఇన్సెంటివ్స్ కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. నేను అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, మీరందరూ కూడా దీనికి ఆమోదిస్తారా, అమలు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మేమందరం నేర్చుకుంటాం. ఎప్పుడు కూడా ఒక కొంతవరకు అందరికి కూడా బిడియం ఉంటుంది, అలవాటు ఉండదు. ఒక పని 3 సార్లు చేస్తే 4వసారి చేయడానికి బిడియం ఉండదు. లేకపోతే 10 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయినాక మళ్ళీ వేరే విధంగా చేసే ఆలోచన కూడా మీకు రాదు. అదే నేను చేస్తున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాను, మీకు వెసులుబాటు ఇస్తాను, ఇన్సెంటివ్స్ ఇప్పిస్తా, ప్రోత్సాహాలు ఇప్పిస్తాను. మీరు కూడా పూర్తిగా నెల లోపల రాష్ట్రాన్ని ఒక నగదు రహిత లావాదేవీల రాష్ట్రంగా తయారు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టాలి. మడకశిర గ్రామాలు 4-5 రోజులు తీసుకుని మీరు అనౌన్స్ చేయాలి, మా గ్రామం మొత్తం నగదు రహిత లావాదేవీల గ్రామం. అది అవుతానే మండలాలు చేయాలి, అది అవుతానే నియోజకవర్గాలు చేయాలి. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమ్ముళ్ళు మీరు ముందు చేసి అందరికీ నాయకత్వాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా. మా డాక్రా, నాకు నమ్మకం, మీకు ఒక పట్టుదల ఉంది. ఆ పట్టుదలకు మారు పేరు మా డాక్రా సంఘాలు, దీంట్లో అనుమానం లేదు. 5,000 మంది వెలుగు సిబ్బంది ఉన్నారు తమ్ముళ్ళు, మీ పనిదే. నెల రోజుల్లో ఒక చరిత్ర తిరగరాద్దాం. నేను జాతీయ స్థాయిలో ఏమున్నాయో అవన్నీ కూడా తెప్పిస్తాను. ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ తెప్పిస్తాను. నేను ఆ కమిటీకి కూడా కన్వీనర్ని. మన రాష్ట్రంలో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేద్దాం. దేశమంతా మనల్ని చూసి నేర్చుకుంటారు. నా ఆలోచన ఒకటి, ఈ రోజు మనం ఏదైతే చేస్తున్నామో రేపు దేశమంతా కూడా దీన్ని ఆలోచించే పరిస్థితి రావాలి. దానికి ఆంధ్రప్రదేశ్ నాంది పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి కూడా మీరు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. నేను ఎంత ఇదిగా మీకోసం ఆలోచిస్తున్నానంటే, పేదవాళ్లకు ఇంకా కష్టాలున్నాయి. ఇన్ని ఇచ్చినా, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా పండగలు కూడా సరిగా జరుపుకోలేకపోతున్నారని
నేను పండగలు కూడా సంక్రాంతి కానుకిచ్చాను. అదే మరి క్రిస్మస్ కానుక, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాను. ఇంకో పక్క రంజాన్ తోఫా కూడా ఇచ్చాను. మళ్ళీ రేపు క్రిస్మస్ వస్తా ఉంది, సంక్రాంతి వస్తా ఉంది. 1,34,00,000 మందికి మళ్లీ ఈ వెసులుబాటు ఇస్తున్నాను. 385 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 రకాల సరుకుల్ని మీ అందరికి ఒక్కొక్కరికి 245 రూపాయలు విలువ చేసి 250 రూపాయలు విలువ చేసి సంక్రాంతి కానుక మళ్లీ మీకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో మీరు చూస్తే 1/2 కిలో బెల్లం, 1/2 కిలో శనగపప్పు, 1/2 కిలో కందిపప్పు, 1/2 లీటరు పామాయిల్, 1 కేజీ గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యి. ఎందుకు ఆలోచించానంటే పండగ పూట మా పేదవాళ్లు నెయ్యితో వంట చేసుకుని అవసరమైతే వేరే వాళ్ళకు డబ్బులుండే వాళ్ళకు కూడా తిండి పెట్టాలనే ఉద్దేశంతోనే పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను దీనికి శ్రీకారం చుట్టాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దీనికంటే ఎక్కువ ఎవరు ఆలోచిస్తారు మిమ్మల్ని గురించి అని అడుగుతున్నా. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని దోచేసిన వాళ్ళు కూడా ఉపన్యాసాలు ఇస్తున్నారు తమ్ముళ్ళు. ఇంకో పక్క ఇక్కడ చిన్న చిన్న ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి నన్ను గురించి. వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు. నా ఆలోచన ఒకటి, 180% నా పాలన వల్ల ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దానికి నేను శ్రీకారం చుడుతున్నాను. అదే సమయంలో 180% నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలి. రేపు ఎలక్షన్లో మీరు సహకరించాలి. అట్ట కాకుండా పర్వాలేదు అన్నయ్య అన్ని పనులు చేశాడు, పని అయిపోయిందనుకుంటే నష్టపోయేది మీరే చెల్లెమ్మలు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిరంతరం ఈ పరిపాలన కొనసాగాలి. నిరంతరం మీకు న్యాయం జరగాలి. మీ జీవితాల్లో వెలుగు రావాలి. మీ కష్టాలు పూర్తిగా తిరగాలి. రాబోయే రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను. 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మన రాష్ట్రం. అప్పట్లో మీకు ఆనందం. నేను అందుకే చెప్పాను, సంపదే కాదు హ్యాపీనెస్ కూడా. ఆ హ్యాపీనెస్ ఉండాలంటే, ఆనందం ఉండాలంటే దానికి ఇప్పటి నుంచే పండుగలు బాగా చేసుకోవాలి. క్రమశిక్షణ ఉండాలి. పేదరికం పోవాలి. మీరు మీ పిల్లలు ఆనందంగా మీ పిల్లలు బాగా చదువుకోవాలి. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండే వ్యవస్థకి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. దానికి నేను నాంది పలుకుతాను. 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్నది నా కోరిక. మీలో ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మిమ్మల్ని కూడా కోరేది, నేను చెప్పింది మీరు విన్నారు. మీకోసం రాత్రింబగళ్ళు నేను పనిచేస్తున్నా. నేను మిమ్మల్ని కోరేది, మళ్ళా ఇంత మునిపే చెప్పాను, 3,50,000 మందికి పింఛన్లు కూడా కొత్తగా శ్రీకారం చుట్టారని చెప్పాను. జనవరిలో మళ్ళా ఇస్తాం. మీ కష్టాలు తీరుస్తాను. మీ సమస్యలు పరిష్కారం చేస్తాను. నాకు కావాల్సింది నిరంతరం నేను చెప్పింది అర్థం చేసుకుని మీరు కూడా సహకరిస్తే ఒక బ్రహ్మాండమైన వ్యవస్థకు శ్రీకారం చుడతాను. అవినీతి లేని సమాజం, అందరికీ ఆనందం కలిగే వ్యవస్థని నేను రూపొందిస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మడకశిరకు వచ్చినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మడకశిర ఎప్పుడూ నాకు జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ గా అవన్నీ కూడా ప్రారంభించమని ఆదేశాలు ఇస్తున్నా. ఇవన్నీ చేయించడమే కాకుండా జిల్లాలో ఉండే మహిళలందరికీ ఆమె ఇస్తున్నా. ఈ రోజు మిమ్మల్ని అందరినీ బాగు చేసే బాధ్యత, అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు.